హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అనసూయ గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శాకాహారం గురించి మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. అలాగే ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా, తెర ముందు తెర వెనుకల చాలా మంది ఉంటారు, ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. అలాగే యూట్యూబ్ ద్వారా, జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న మాస్టర్స్ కి వందనాలు. నా పేరు అనసూయ మేడం. కుమారి ఏం లేదు, మామూలు అనసూయనే. లేదు, నాకనే కాదు ఎవరికైనా ఎంతో మన జీవితాల్లో హడావిడి అలజడి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒకటే ఎప్పుడు ప్రశాంతంగా ఒకటేగా ఉండదు. అలా ఉంటే జీవితం కాదు. అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని రకాల ఉంటాయి. కానీ ధ్యానం అనేది మనకు తోడుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు మనం ఒక గంట సేపు కూర్చుందాం, ఒక 45 మినిట్స్ చాలా అద్భుతంగా ఆనందంగా మన ఆత్మతో మనం అనుసంధానం అవుదాం. అంటే ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమీ చేయకుండా గమ్మున కళ్ళు మూసుకొని కూర్చోవడమే. మీరు పద్మాసనం వేసుకొనైనా కూర్చోండి వీలైతే. లేదంటే కుర్చీలో కానీ, సోఫాలో కానీ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కూర్చోండి. అలాగే వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకునేసి హాయిగా కూర్చుందాం. ధ్యానం చేసేటప్పుడు కళ్ళజోడు అవసరం లేదు. ఏమంటే మాకు లెటర్స్ అవి కొంచెం చూడాల్సి వస్తుంది కాబట్టి నేను పెట్టుకున్నానండి. ధ్యానం చేసేటప్పుడు అవసరం లేదు. హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా కూర్చుందాం. ఒక గంట సేపు ఇప్పుడు మన కోసం మనం. ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పనులు మనకుంటాయి. ఎప్పటికీ పనులు అయిపోయే పనే ఉండదనమాట. కాకపోతే మన పని అయిపోయే ముందు మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే ఆనందంగా, అద్భుతంగా, ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువగా మనము భౌతిక జీవితానికి కూడా ఎక్కువ శక్తినిచ్చి, ఎక్కువ మన శక్తిని కూడా ఉపయోగించుకుంటూ ఇంకా ఈజీగా పనులు చేసుకోవచ్చు. అది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మాస్టర్స్. అలాగే మన పత్రి సారు ఎంత గొప్ప ఆ మూవ్‌మెంట్‌ని తీసుకొచ్చారంటే, అది మామూలుగానే ఉంటుంది చూసేదానికి. మనకి అలవాటయిపోయింది కాబట్టి. కొత్త వాళ్ళకి అర్థం కాదు. కానీ అర్థం చేసుకోగలిగితే ఎంత గొప్ప భాగ్యాన్ని మనందరికి ప్రసాదించాడో. ధ్యానం. అలనాడు బుద్ధ భగవానుడు కనుగొన్న ధ్యానాన్ని అప్పట్లో అందరూ చేసేవాళ్ళు. తర్వాత దాన్ని ప్రాచుర్యం తగ్గిపోతుంది. కొన్ని చోట్ల అక్కడ ఉండేవాళ్ళకి చేయగలరు. మనకి తగ్గింది. కానీ మన గురువుగారి దయ వలన మళ్ళీ మనకు ధ్యానానికి పెద్దపీట వేస్తూ ఈరోజు అందరం ఆనందంగా, హాయిగా జీవితాలు సాగిస్తున్నాయి అంటే ధ్యానమే కారణం మాస్టర్స్. దానికి తోడు అహింస అనేది ఎంత గొప్ప ఆయుధమో. హింస చోడు, హంస పకడు అని మనం ర్యాలీలలో స్లోగన్స్ చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ర్యాలీలు చేస్తూ ఉంటాం. మనది ఒక రకంగా కాదు. అన్ని అన్ని జీవుల పట్ల మైత్రీ భావం. అది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వాళ్ళు మాత్రమే గొప్పగా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ధైర్యంగా కూడా చెప్పగలరు. అందరూ చెప్పలేరండి. కొందరు మాత్రమే చెప్పగలరు. అందులో ముందుగా మన పత్రి సార్ మనకి అందించిన భాగ్యం. ధ్యానం గొప్పది. పిరమిడ్ శక్తి గొప్పది. పిరమిడ్‌ని జోడించారు. అలాగే హాయిగా శాకాహారాన్ని భుజిస్తూ జీవాలను హింసించి మన జీవితాన్ని గడుపుకోవడం కాదు చేయాల్సింది. ఏ జీవిని హింసించకుండా ప్రేమిస్తూ మిత్రత్వం వహించి వాటిల్ని మన తోటి మనుషుల్లాగా, తోటి జీవులని జీవుల్లాగైనా సరే మనం వాటిని జీవించనిస్తే ఎంతో అద్భుతంగా మన మనిషిగా పుట్టినందుకు మన జీవితం సార్థకత ఏర్పడుతుంది ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. మీరు అప్పుడప్పుడు సంకల్పాలు, అలాగే ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన గీతాలతో ధ్యానం చేపిస్తాను. హాయిగా కూర్చుందాం. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి వాళ్ళ జీవితాల్లో ఆ ఆనందాన్ని
చవి చూడాలని కోరుకుందాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా శాకాహారాన్ని మాత్రమే భుజిస్తూ జీవులకి జీవులని ప్రేమిస్తూ వాటిని రక్షించాలని కోరుకుంటూ అందరూ అదే భావనతో మెలగాలని కోరుకుందాం ఫ్రెండ్స్. సత్సంకల్పం చేయడమే మన కర్తవ్యం. తర్వాత అది ఆచరించాలనేది వాళ్ళ విఘ్నతను బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఎవరో ఒకరి మాటకి కట్టుబడి ఈరోజు చెప్పిన దానికి కట్టుబడి మాంసం ముట్టని మహానుభావులందరికీ కూడా పాదాభివందనాలండి. అది ఆషామాషి కాదు. జిహ్వా చాపల్యాన్ని చంపుకోవడం అంటే చాలా చాలా స్థిరత్వం ఉండాలి. అలా ఎంతో మంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నా కూడా అది మానేసి ధ్యానం చేస్తూ ఆనందంగా ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శాకాహారం అంటే ఎంత గొప్పదో, ఎందుకు అక్కడ జీవుల్ని హింసించబడ్డం లేదు. సహజంగా పండుతున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అవి మనం తీసుకునే కొద్దీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనకి అవి అందజేస్తూ ఉంటాయి. సృష్టికర్త దానికి ప్రత్యేకతను పెట్టాడు. మనమేమో జీవుల్ని చంపి గుడ్లతో సహా చిత్రవద చేసి చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేసి, ఎందుకంటే పెద్దవాళ్ళకి జ్ఞానం ఉంటే పిల్లలకి నేర్పించరు అలాంటివి. వీళ్ళకే లేదు, అలాంటప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాం? కానీ దానికి తోడు డాక్టర్స్ గుడ్డు చాలా బలమైనది, విటమిన్స్ ఉన్నాయి, అది శాకాహారి అని చెప్పే మహానుభావులు ఉన్నారు. దానికి వాళ్ళ ఎంత చదువులైనా బాహ్య చదువులు చదువుకొని ఇవ్వండి, అంతర్గతంగా ఆత్మజ్ఞానం లేనప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వితండవాదం. కానీ మనం మాత్రం మన గురువు గారు ఎందుకు చెప్పారు, అందులోని గొప్పతనం ఏదో ఉంది కాబట్టే కదా అని ఆచరిస్తూ అందరితో ధ్యానాన్ని, శాకాహార విశిష్టతను తెలియజేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ఎంత గొప్పదో ధ్యానం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. మాటలోని ఎరుక, మాటలోని సత్యం, దాని పేరు జ్ఞానం. చేతలోని న్యాయం, చేతలోని వినయం, దాని పేరు ధర్మం. ఆత్మలోని సత్యం, ఆత్మలోని అభయం, దాని పేరు మోక్షం. ఆత్మలోని సత్యం, ఆత్మలోని అభయం, దాని పేరు మోక్షం. ఎంతో గొప్పదైన ధ్యానాన్ని మనం చేస్తున్నాం. మౌనంతో ఉన్నప్పుడు, ఆ మనసును శూన్యం చేసుకున్నప్పుడు ఎంత శక్తి మనకు ఆదా అవుతుందో మనకు తెలుస్తుందండి. కాకపోతే సమయం కేటాయించుకోవాలి. సమయమే సాధన, సహనమే ప్రగతి. జ్ఞాన నవరత్నాలు మన సార్ మనకి గొప్ప బహుమతులుగా అందించారు. ప్రతి ఒక్కటి ఆ మహానుభావుడు చెప్పిన మార్గం ఎంత సులభమైనదో, నువ్వు ఏ పని చేసుకుంటూ కూడా శ్వాసను అబ్జర్వ్ చేయొచ్చు.
అదే ధ్యానం. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? ఆటో తోలుతున్నావా? రిక్షా తోలుతున్నావా? ఇది కాదండి. శాకాహారాన్ని భుజిస్తూ, ధ్యానం చేస్తూ, అందరి మంచి కోరుకునే ఆ గొప్పతనం ఇంకెందులోనూ లేదు. శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఎంత గొప్పదో ధ్యానం. అలాగే జీవులన్నీ కూడా ఎంతో మనకి సేవనంతా అందజేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క జీవి గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. చీమ దగ్గర నుంచి మొదలు పెడితే చీమ, ఏనుగు, పిల్లి, కుక్క, జంతువుల ప్రతి ఒక్క జంతువు మనకి సహాయం చేసేదానికే ఉన్నాయి. మనతో మిత్రత్వం నెరవేర్చడానికి. కానీ మనం వాటిని చూసిన వెంటనే మన ఆహారం రుచులు మనకు అలవాటైపోయి మన పెళ్ళిళ్ళైనా, మన చావులైనా, మన పుట్టినరోజులైనా ప్రతి ఒక్కదానికి జంతువులను చంపడం ఆనవాయితీ అయిపోతుంది. అది మానిన మహానుభావులకి శిరస్సు వంచి పాదాభివందనాలండి. ఆ ప్రకృతి మాత, ఆ పరమేశ్వరుడు ఎక్కడో లేడు, మన అందరిలో ఉన్నాడు. అన్నింటినీ ప్రేమిస్తూ ఆ జీవులని హింస పెట్టకుండా మామూలుగా మనం నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు దోమలు, చీమలు ఎన్నో చనిపోతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేం. కాకపోతే క్షమాపణ వేడుకోవడం మాత్రం చేయాలి. అయి మన ఫుడ్డు వెరైటీ రుచుల కోసం, మన ఆరోగ్యాల కోసం మనమే వాటిని చిత్రవద చేసి చంపుతూ ఆనందాన్ని, పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా! అది దానికి మనం ఎంత మూల్యం చెల్లించుకోవాలో, ఎన్ని జన్మలు పడుతుందో శ్వాస మీద ధ్యాస హాయిగా ఆనందంగా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎంత గొప్పదో ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుధయోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుధయోగము ధ్యాన జీవితము. ఆనాపానసతి హంసయానము, ఆనాపానసతి హంసయానము, కర్మాక్షాళనము దివ్యనేత్రము, కర్మాక్షాళనము దివ్యనేత్రము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము ధ్యాన జీవితము. మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము శూన్య భావము. మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము శూన్య భావము. ఎంత భాగ్యమో,
ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము అహింసా తత్వము ముక్తిదాయకము కరుణా ధర్మము రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము. శ్వాస మీద ధ్యాస సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఏ ఆలోచనలు లేదు, ఏ అలజడి లేదు. అన్నీ సద్దుమణిగి మనసు శూన్యం చేసుకొని నోటితో మౌనంతో ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. శాకాహారాన్ని భుజిస్తూ అందరూ కూడా ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా మనసులో మనం సంకల్పించుకుందాం మాస్టర్స్. ఆ జీవహింస మహాపాపం అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. కసాయివై మాంసము తినకు కమ్మగా ఉండదని, కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, కసాయివై మాంసము తినకు మజాగా ఉంటుందని, అలాంటి తిండిలో అనర్థముంది అపాయమవుతుంది, అది అపాయమవుతుంది, జీవ అపాయమవుతుంది. కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, రహస్యమైన ఆహారాన్ని మజాగా ఉంటుందని, కోళ్లను కొంగలను పాములను పందులను మేకలను ఎద్దులను గొర్రెలను బర్రెలను జింకలను ఒంటెలను మక్కువతో పోసుకొని చేపలను బాతులను రొయ్యలను పెయ్యలను ఉడుములను ఉడుతలను పిల్లులను పీతలను లేళ్లను నెమళ్లను నిప్పులతో కాల్చుకొని, కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారము మజాగా ఉంటదని, కుక్కలను నక్కలను ఎలుకలను ఏనుగులను జంతుజాలాలను ఎన్నెన్నో జీవులను ఎన్నింటిని తింటున్నావు మనిషివా రాక్షసివా, ఇంకెంతకాలం చంపి తింటావు జాలి లేకుండా, ముందుంది నీకు ముసళ్ళ పండగ మురిపెము లేకుండా. కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని, అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని, హింసయ హీనమురా అన్నిటా ధమమురా, హింసయే హీనమురా అన్నిటా ధమమురా, దానినే చేయకురా దారినే తప్పకురా, హింసయే హీనమురా అన్నిటా ధరమురా, దానినే చేయకురా దారినే తప్పకురా, హింసయన్న చీకటిరా హంసయన్న వెలుతురురా, హింసయన్న చీకటిరా హంసయన్న వెలుతురురా, రయంజలాగా నీటిని వదిలి పాలను కోరుమురా, మా మంచివాడిగా చీకటి నొదలి వెలుగును కోరుమురా, కసాయివై మాంసము తినకు కమ్మగా ఉంటదని,
అసహ్యమైన ఆహారము మజాగా ఉంటదని నిజాన్ని ఎరుగకనే నిశీధిలో జీవిస్తే నిక్కచ్చిగా తప్పవులే నికార్సుగా కష్టాలు నిజాన్ని ఎరుగకనే నిశీధిలో జీవిస్తే నికచ్చిగా తప్పవులే నికార్సుగా కష్టాలు నిరంతర నరకములే నిన్ను ఇక వదలవులే ఆనందమంతా నీలోనే ఉంది అహింస గోనుమురా ఆలస్యం ఎందుకు ఆనాపాన సతి హాయిగా చేయుమురా ఆనందమంతా నీలోనే ఉంది అహింస గోనుమురా ఆలస్యం ఎందుకు ఆనాపాన సతి హాయిగా చేయుమురా కసాయి వై మాంసము తినకు కమ్మగా ఉండదని అసహ్యమైన ఆహారాన్ని మజాగా ఉంటదని అలాంటి తిండిలో అనర్థం ఉంది అపాయమవుతుంది అది అపాయమవుతుంది జీవాపాయమవుతుంది ఎంత గొప్పగా పాట రూపంలో ఆ మహానుభావులు మనకు అందించారు. చాలా చాలా విషయాలు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కాకపోతే ఏముంది, మనం ఒక్కరు మానేస్తే ఏమవుతుంది, ఇలాంటి వితండవాదాలతోనే కర్మలు పెంచుకుంటున్నారు, అనవసర కర్మలు, హింసతో కూడుకున్న కర్మలు. నువ్వు ఏమి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది అనేది 100కి 1000%, 1,00,000% కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా అంతే. నువ్వు ఇతరుల నుంచి ప్రేమను, కరుణాజాలి ఎలా కోరుకుంటావో ఆ జీవులు కూడా అలాగే తన సంతతి, తను మనందరితో, మనుష్య జాతితో ఆనందంగా ఉండాలనే కోరుకుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే వాటి అరణ్య రోధనలాగా అయిపోతుంది. సాటి మనిషికి ప్రాబ్లం వస్తేనే మనకు పట్టించుకోని రోజుల్లో జీవుల గురించి ఆలోచించాలంటే ఎంత గొప్ప హృదయం ఉండాలి. అలాంటి హృదయం కలిగిన వాళ్ళందరికీ కూడా, అది తెలుసుకొని మానేసిన మహానుభావులందరికీ కూడా శతసహస్ర పాదాభివందనాలు మాస్టర్స్. పండగలు వస్తున్నాయి అంటే ఎంత ఆనందం అవుతుందో, పండగ తర్వాత పార్నా పేరిట, ఆ ఉత్సవాల పేరిట ఎన్ని జీవులు హింసించబడతాయో అని ఆలోచిస్తే ఎంత బాధ అవుతుందో. కాకపోతే మనం అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్పలేం. మన సంకల్పాలతో కొందరితో అయినా మనం మార్పు తేగలమని ఆశిద్దాం. అదే చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు మానేస్తూ ఈరోజు ఎన్నో వేల లక్షల మంది శాఖాహారులుగా తయారయ్యారు. శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఎంత గొప్పదో ఈ ధ్యానం, ఎంత శక్తివంతమైనదో. శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నాం. నాటి బ్రతుకు నాటకము నాటకము, నాటి బ్రతుకు నాటకము నాటకము, కానక కన్నది కైవల్యము,
నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము ఎట ఎదుటగలది ప్రపంచము కటకడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుడుచేదన్నము పోక చుట్టెడిది నడమంత్రపు పని నాటకము వడిగట్టుకొనిన ఉభయ కర్మముల గటి దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువల శ్రీ వెంకటేశ్వరుడేలిన గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 ఈ 4 రోజులు బ్రతికేదానికి ఎందుకు ఇంత అత్యాశ? నాకు నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి హోదాలు ఆస్తులు అంతస్తులతో మనసు అలజడి చేసుకొని మనం ఉన్న వాతావరణాన్ని కూడా భ్రష్టు పట్టిస్తూ ఆ జీవులను హింసిస్తూ మన లోపల ఉండే ఆ పరమాత్మునికి ఆ పైశాచికమైన ఆహారాన్ని ప్రసాదంగా పెడుతున్నామని ఆలోచిస్తే అసలు హింస అన్నదే చేయరు ఫ్రెండ్స్. పుడతాము పోతామని తెలుసు, కానీ ఇక్కడే ఉంటామని భ్రాంతిలో బ్రతికేస్తూ మనం బాధపడుతూ ఇతరులనే బాధపడుతూ ఏం సాధించాలని? చేతనైతే సహాయం చేయి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండండి. అంతేకాని అన్నిటినీ అలజడి చేస్తూ వాటిని ప్రశాంతతను జీవాన్ని హరించే హక్కు మనకు లేదు ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ మన అంతరాత్మతో మనం అనుసంధానమై ఆత్మ చైతన్యాన్ని ఇంకా విస్తరించుకొని ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి. పిరమిడ్ నిర్మాణాలతో అందరూ బాగుండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా మాంసాహారం మానాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖ శాంతులుగా జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి. మాంసాహారము మానే రోజు రావాలి,
మానవులంతా మాంసాహారం మానాలి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనుట పాడి కాదు తెలియండి. అపవిత్రము చేసుకొనుట పాడి కాదు తెలియండి. మాంసాహారము మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి, మీలాగే పరప్రాణులు అవి నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే నీకు ఎలా ఉంటుందో ఆ బాధను మీరు ఊహించండి. మానవులంతా ధ్యానం చేస్తూ ఆనందముగా జీవించాలి. ఇతర జీవులను వధించే కమ్మగా నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి అది లేక శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠినపు హృదయంలోకి కరుణ అన్నదే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా మాంసాహారము మానాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా మాంసాహారము మానాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ శాకాహారాన్ని భుజించాలి. శ్వాస మీద ధ్యాసతో సత్సంకల్పాలతో ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. అందరం ప్రశాంతంగా మనం జీవించాలి అంటే అహింస పరమో ధర్మ అనే వాక్కును సత్యాన్ని మనం ఎప్పుడూ ఆచరించాలి. అందరితో ఆచరింపచేయనియాలి. అప్పుడు మాత్రమే ఈ భూమి మీద సస్యశ్యామలంగా పంటలు, నీరు ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉండి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. లేకపోతే హింసతోనే జీవించాల్సి ఉంటుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎంత గొప్పదో ధ్యానం. శ్వాస ఉన్నప్పుడే శ్వాస విలువ తెలుసుకుందాం. శ్వాస ఆగిపోయిన తర్వాత శ్వాసను నువ్వు తెలుసుకోవాలన్నా తెలియలేదు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన మన గురువు దొరకడం మనం ఎంత అదృష్టవంతులమో ఫ్రెండ్స్. ఈ మనలోని శ్వాస మన గురువుకి మనం ఏమిచ్చుకోగలం? ప్రశాంతమైన వాతావరణాన్ని, శాకాహారాన్ని భుజిస్తూ సత్సంకల్పాలతో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అన్నింట ముందు ఉంటూ నడుస్తూ అందరినీ అదే మార్గంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం
మనందరి కర్తవ్యం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచ మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచ మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము. విడువుము మాంసాహారము, విడువుము పూజలను, విడువుము మైథుని వందులు, ధ్యానమే ఘనము, ధ్యానమే ఘనము. చదువుము సద్గ్రంథంబులు, సజ్జన సంగముల కూడి చేయుము నిత్యము, విడువుక ఈ ధ్యానము, ఈ ధ్యానము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచ మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము. ఎంచకు ఎవ్వరి కర్మలు, ఊహించకు చెడు తలపులు, సత్యమునే పలికి చేరు శాంతి మార్గము, శాంతి మార్గము. మరువము రూపము నామము, మరువము ఇతర చింతనలు, మనసున శూన్యము చేసి పొందు సౌఖ్యము, పొందు సౌఖ్యము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచే మనకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము. చెప్పుము ధ్యానానుభవము, చేయించుము ధ్యానమును, కర్మలనిగి నీకు ఆరోగ్యము. చెప్పుము ధ్యానానుభవము, చేయించుము ధ్యానమును, చేయించుము ధ్యానమును, కర్మలనిగి కలుగు నీకు ఆరోగ్యము, ఆరోగ్యము. ధ్యాన దీపకాంతులతో వెలికి జ్ఞాన భారతము, జగములు దర్శింపగలుగు ముక్తిధామము, 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 ముక్తిధామము. ఎక్కడి గురువో వచ్చి ఎరుకపరచం నీకిప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము, నేర్పి ధ్యానము. శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడో ఉన్నాడు మన గురువు, ఈరోజు మన అందరిలో ఉన్నాడు అని తెలుసుకున్నాం. దానికి కారణం మన గురువు గారు. నీ శ్వాసే నీ గురువయ్యా అని చెప్పే గురువు దొరకాలి అంటే ఎన్ని జన్మల అదృష్టమో ఫ్రెండ్స్. ఒక గురువుని కలవాలి అంటే ఎంతో ఈరోజు ఖర్చుతో శ్రమతో కూడుకున్న పనులు. కానీ అక్కడ నీకు ప్రశాంతత లభిస్తుందా అంటే అది చెప్పలేము. కానీ మన గురువు మన దగ్గరే ఉన్నాడని చెప్పి మనల్ని అందరినీ ఎరుకపరుస్తూ మనందరినీ చేత శాకాహారాన్ని భుజింపచేస్తూ మన కర్మలను పెంచనీయకుండా తగ్గించుకోండి దానికి మార్గం చూపించిన మన గురువు గారికి మనం ఆయన చూపించిన బాటలో ప్రయాణం చేస్తూ ఇది అందరికీ తెలియచేయడం కోసం ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్స్ ఏదో ఒక రకంగా ముందు ఉంటూనే ఉన్నారు. ధ్యాన ప్రచారంలో, శాకాహార ర్యాలీలలో, ఇప్పుడు జూమ్ సెషన్స్ ద్వారా ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే ధ్యానం చేసుకోవచ్చు, ధ్యాన ప్రచారం చేయొచ్చు. ధ్యానం గురించి అందరితో అనుభవాలు పంచుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నా ప్రతి జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మాస్టర్స్ కి, వాళ్ళకి సహాయ సహకారాల ద్వారా అందజేస్తున్న మాస్టర్స్ అందరూ కూడా గొప్ప మహానుభావులు, మహా అదృష్టం కలిగిన వాళ్ళము. ఈ చైతన్యాన్ని మనం విస్తరింప చేయడం మన కనీసం బాధ్యతగా భావిస్తూ ఈరోజు ఎవరికి తోచినంత, ఎవరికి తెలిసినంత జ్ఞానాన్ని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు మాస్టర్స్. అలాంటి మహానుభావులందరికీ కూడా వందనాలండి. ఒక్కొక్కరు మనల్ని కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఒక్కరు చెప్తే మానేస్తారా, మీరు అలా చెప్పడం ధర్మమా, జీవులన్నీ ఎక్కువైపోవాలి, కరోనా రాకుంటే మనం కూడా ఎక్కువైపోతామని అప్పుడప్పుడు ఇలాంటి రూపంలో ఏదో ఒక రకంగా వచ్చి మనల్ని ఖాళీ చేస్తుంది.
అలాగే జంతువులను కూడా చేస్తూ ఉంటుంది. కానీ వాటికంటే ముందుగా మనమే వాటిని శిక్షిస్తూ భక్షిస్తున్నాం. అది న్యాయం కాదు. ప్రకృతి జననం మరణాలను ఎలా అందరికీ సమంగానే ఇస్తుంది ఫ్రెండ్స్. కానీ మన బిడ్డకి ఎంత చిన్న గాయం అయితేనే మనం ఓర్చుకోలేము. మన పిల్లలకి కానీ మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలకి ఎవరికి ఏదొచ్చినా తట్టుకోలేం. అలాంటిది జీవుల్ని ఎంత కరుణాజాలి ఏదీ లేకుండా హింసిస్తున్నామంటే మనం ఎంత జ్ఞానవంతులమో ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాసతో అంతటా జ్ఞానమయంగా కావాలని, ధ్యానమయంగా కావాలని శాకాహారాన్ని మాత్రమే పూజిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఈ ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్నాను. శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నాను. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, అవనిని అమ్మంటాను నేను, ఆదిత్యుణ్ణి నానంటాను నేను, నడక వచ్చేదాకే అణిగి మణిగి ఉంటాను నేను, ఎదిగితే మేఘం అడ్డు రాకూడదన్నాను, నేను ఎదిగితే మేఘం అడ్డు రాకూడదన్నాను, అడుగేస్తే అడవి దాటి విడాలన్నాను, పడవెక్కితే అలలు తలొంచాలన్నాను, అమ్మ కడుపులో బంగారం ఉందని తొలి చేశాను, సాగర గర్భంలో చమురుందని చిలికేశాను, మరి రేపటికో అంటే నేనుండనుగాని నవ్వేశాను, నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను, నా ముందు తరాలని నా తరువాత తరాలని కాలాన్ని విడగొట్టేశాను, నేను రాజునన్నాను, తక్కిన వారంతా నా రాజ్యం అన్నాను, నా కొట్లాటలు చరిత్రన్నాను, రుజువు కోసం రాళ్ళు పాతాను, నేను చెప్పినట్టు నడిచి నేను చెక్కినట్టు కనిపించి నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను, నన్ను నడిపేది వాడేనని నమ్మబలితాను, ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తేశాను, దీన్ని చంపుకు తిన్నాను, వింత రోగం అంటించుకొని
ఊరంతా ఏగాను గండం గడిచేదాకా గమ్మగుంటాను. గుమ్మం దాటనన్నాను నీ స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా. నా స్వాగతం వినపడకపోతే ఆమని పాట పిందా. నానే చతికిల పడగానే భూభ్రమణం నిలిచిందా. నా సందడి లేదని అంబరం ఓడి పడిందా. రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను. బతికుంటే చాలంటూ గోల గోల పెట్టాను. నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను. బుద్ధేదో వచ్చినట్లు వినయం ఒలకబోసాను. మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దెనెక్కుతాను. ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను. నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను. మనిషిని నేను మాయదారి మనిషిని నేను. మనిషిని నేను మాయదారి మనిషిని నేను. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని పుడమి నా కోసమే పుట్టిందని సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను. మనిషిని నేను. చూడండి, ఈ ఒక్క పాటలో ఎంతో జ్ఞానాన్ని ఇమిడ్చిన ఆ రచయితకి మనం ఎంతైనా ప్రణామాలు తెలుపుకోవాలి. మన మానవ నైజం ఎలా ఉంటుందంటే, ఇదంతా నా కోసమే, నేనే, నాదే గొప్పతనం, నేను అన్నింటికంటే చాలా గ్రేట్ అనే భావనలోనే జీవిస్తూ అన్నిటిని హింసిస్తూ అనారోగ్య పాలైనప్పుడు మాత్రం ఎంతో భయభక్తులతో నటించి ఆ ప్రాణాపాయం తప్పిపోయిన తర్వాత మళ్ళీ విచ్చలవిడిగా చెల్లరేకెత్తి అన్నిటినీ హింసిస్తూ ఎంత అధఃపాతాళానికి పడిపోతున్నారో అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ పాట. అందరూ కాదు, కొందరు కొందరు కొందరికి మాత్రమేనండి. కాకపోతే అజ్ఞానంతోనో అంధకారంతో పనులు చేస్తూ ఉన్నా తెలుసుకున్న తర్వాత మాత్రం మానేద్దాం. శాకాహారాన్ని భుజిద్దాం. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేద్దాం. ఎందుకు ఈ ధ్యానమే చేయాలని పదే పదే చెప్తారు మీరు అని అడుగుతారు మాస్టర్స్. సులభమైనది, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఎలాగైనా కూర్చోవచ్చు. మడి ఆచారం నీ దేహానికి కాదు, నీ మనసు కూడా పవిత్రంగా ఉండాలి అంటే సులభమైనది, కష్టమైనది, లాభం ఎక్కువ కష్టం తక్కువైన పనినే మనం చేస్తాం కదా. అంతకంటే సులభమైన ధ్యానాన్ని కూడా మన జీవితంలో ఒక భాగంగా మనం మార్చుకుందాం. శాకాహార ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. తెలుసుకుంది అందరికీ అందజేస్తూ అందరితో కూడా శాకాహారాన్ని భుజింపజేస్తూ అన్ని జీవులను ప్రేమిస్తూ అన్ని జీవుల్ని రక్షించమని వేడుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, పైగా ఆనందంగా ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఇంత గొప్ప అవకాశాన్ని మనందరికీ కల్పించిన మన గురువు గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంటే ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన బాటలో మనం ప్రయాణం చేయడమే మాస్టర్స్. ఆనాపానసతి అనే ధ్యానం అందరికీ సులభమైనది, ఎంతో శ్రేయోదాయకమైనది, ముక్తిదాయకమైనది. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి సహజంగా మనం జీవింపజేస్తూ శాకాహార విశిష్టతను తెలుసుకుంటూ తెలియజేస్తూ పిరమిడ్ నిర్మాణాలు తన్మంధన్ ఏదో ఒక రకంగా మనకి ఎంత తెలిస్తే అంత జ్ఞానమైన, ధ్యానమైన, ధనమైన, సమయమైన కేటాయించి
మన పనులకి సహాయ సహకారాలు అందజేసుకుంటూ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సజ్జన సంగత్యాన్ని తెలుసుకుంటూ అందరికీ తెలియజేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంత గొప్పదైన ధ్యానాన్ని అందరి చేత చేయించడానికి అవకాశం ఇచ్చిన మరియు ఛానల్ నిర్వహిస్తున్న టీం మొత్తానికి కూడా ప్రణామాలండి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఎంతైనా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే శ్వాస మీద ధ్యాసనే గొప్పది. అలాంటిది ధ్యానం చేస్తూ చేపిస్తూ గొప్పదనాన్ని తెలుసుకుంటూ తెలియజేస్తున్నందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా చాలా వందనాలు మాస్టర్స్. మెల్లగా బాహ్య స్థితిలోకి వచ్చేద్దాం. భౌతికంగా మన పనులు లేయాలనుకున్నప్పుడు కళ్ళ మీద చేతులు ఉంచుతూ 5 4 3 2 1 0 మెల్లగా కళ్ళు తెరుస్తూ చేతులు చూసుకుంటూ ఆనందంగా మనం చేస్తే సహజంగా ఆత్మ ఆనందంగా ఉంటుంది. కాబట్టి మన పనులు ఇంకా సులభంగా అవుతాయి మాస్టర్స్. ఇంతవరకు నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనసూయ మేడం గారికి, పుష్ప మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.